మొదటి దశలోనికి రాసిన పత్రిక థెస్సలోనియన్స్ ఫస్ట్ థెస్సలోనియన్స్ 5th chapter 23 వచనం చదువుదాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితంగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. అపోస్తలుడైనటువంటి పౌలు యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి చాలా సందర్భాల్లో రాశాడు. యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి చాలా చోట్ల రాశాడు. రాసిన ప్రతి చోట కూడా ఒక వాక్యాన్ని నేను గమనించాను. నేను పత్రికలు ఎక్కువగా చదువుకుంటూ ఉంటాను. ఎక్కువగా పత్రికలు చదువుతున్నప్పుడు మనము ఎలా జీవించాలి, ఎలాగ దేవుని కొరకు సిద్ధపడాలి, ఎలాగ దేవుని కొరకు పనిచేయాలి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యంలో లోతుగా మనం వెళ్ళే కొద్దీ దేవుని యొక్క ఆలోచనలు మనము గ్రహించగలుగుతాం, దేవుని యొక్క మార్గాలను మనము తెలుసుకోగలుగుతాం. మోషే ఒక్కడే దేవుని యొక్క మార్గములను తెలుసుకున్నాడు. ఈ మాటలో నాకు ఎక్కడ నేను ఆగానంటే, యేసుక్రీస్తు రాకడ యందు, ఈ దినాల్లో ఎక్కడ చూసినా కూడా ప్రభు త్వరగా రాబోతున్నాడు అనేటువంటి మాట దైవజనులు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వస్తున్నాడు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. దేని కొరకు అంటే, జరుగుతున్నటువంటి సూచనలను బట్టి యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడని? కొంతమందికి ఎందుకు వస్తారండి? మీకు నమ్మకం లేని వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, తర్వాత పక్క వాళ్ళు ఉండరు. పాష గారికి ఫోన్ చేద్దామంటే ఉండిపోయారు అనుకో, పాష గారు ఇద్దరు వాక్యం చెప్పుకోవడమే. ఇంకా పాష గారికి ఆయన వాక్యం చెప్పడమే, ఇంకేం ఉండదు. పాష గారు ఉండిపోతే ఇంకేం చేస్తారు? మీరే ఉండిపోయారు పాష గారు, పోన్లేండి మాకు మీరు ధైర్యం, మీరు మాకు ధైర్యం. ఓడిపోయిన వాళ్ళకి చూడండి, ఎప్పుడైనా సరే ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి ఎవరు ధైర్యం చెప్పండి? ఎంతమంది ఫెయిల్ అయిపోయారా అని చూసుకుంటాం. అమ్మయ్య ఒక్కడే పాస్ అయ్యాడు, 90 మంది 99 మంది, వాడికి ధైర్యం ఎవరిని బట్టి? ఆడొక్కడే పాస్ అయ్యాడు, కానీ 99ని బట్టి గొప్ప ఆదరణ పొందుతూ ఉంటాడు. కొంతమంది అలాంటి ఆదరణ కూడా పొందుకుంటుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి అసలు ఆలోచన లేకపోతే మీరు అక్కడికి వెళ్ళే ఆలోచన కూడా లేదు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ఎందుకంటే దానికి సూచన ఏంటి? ఇశ్రాయేలు దేశం అంటే చాలు, ఇశ్రాయేలు దేశమే యేసుక్రీస్తు రాకడకు సూచన. ఆ దేశంలో జరుగుతున్న పరిమాణాలే యేసుక్రీస్తు రాకడ కొరకు సూచనలు. కనుక ప్రభు రాబోతున్నాడు అనేటువంటి విషయము దైవ సేవకులందరూ కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే మనం గతంలో చూసిన వాటికంటే ఇప్పుడు జరుగుతున్న పరిమాణాలన్నీ కూడా మరి ఖచ్చితంగా అన్నీ కూడా నెరవేరుతున్నాయి. స్లోగా ఒకటి అలాగా నెరవేరిపోతుంది. ఈ మధ్యలో ప్రభు ఎప్పుడైనా రావచ్చు. కనుక ప్రభు రాకడ కొరకు మీరు సిద్ధంగా లేకపోతే మీరు విడవబడతారనడంలో అసలు ఆలోచనే లేకపోతే విడవబడతారు. రెండవది, దానికి సిద్ధపాటు కూడా అవసరము. ఇక్కడ ఏంటి సిద్ధపాటు అంటున్నాడంటే, ప్రభు యొక్క రాకడ యందు, ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. దేనిని అంటే, మీ ఆత్మ జీవము శరీరము. మీ ఆత్మ జీవము శరీరం, ఈ మూడు కూడా ఎలా ఉండాలట? నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ప్రభు యొక్క రాకడలో మనకు ఉండవలసినటువంటి స్థితి ఏంటంటే, మన ప్రాణము, మన శరీరము, మన ఆత్మ కూడా నిందారహితముగా ఉండాలి. రెండు, సంపూర్ణముగా ఉండాలి. హల్లెలూయా. పౌలు యొక్క ప్రార్థన ఏంటంటే, ప్రభు రాకడలో మీరు ఎలా కనిపించాలంటే సంపూర్ణముగా కనిపించాలి. ప్రభు రాకడలో ఎలా కనిపించాలి? ఇందులో సంపూర్ణత మన యొక్క ఆత్మ జీవము
శరీరము కూడా నిందారహితముగా ఉండాలి. ఈ మూడు కూడా ఎలా ఉండాలి? నిందారహితముగా ఉండాలి. ఏ విధమైనటువంటి నింద అనేది మన జీవితంలో ఉండకూడదు. రెండవది, సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడాలని పౌలు యొక్క ఆశ, పౌలు యొక్క ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థన కూడా ఏమై ఉండాలంటే, నా యొక్క ఆత్మ, నా యొక్క ప్రాణము, నా శరీరము ప్రభువా నీ రాకడలో నిందారహితముగా ఉండాలి. రెండు, సంపూర్ణతలోనికి రావాలి. ఈ ప్రార్థన ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు ఏంటంటే, మన యొక్క ఆత్మ దేవుని కొరకు ఆశపడుతూ నిందారహితముగా మనము దానిని కాపాడుకోవాలని ఆశతో ప్రభు సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థించాలి. ఆమె ప్రార్థిస్తే దేవుడు ఏమంటున్నాడు అక్కడ? మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనక అలాగ చేయను. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనక అలాగూ చేస్తాడు. కనుక దేవుడు మనల్ని పిలిచాడు, అలాగ చేస్తాడు. కనుక మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. దేని కొరకు ప్రార్థించాలి? ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి. మొదట ఇది మన పర్సనల్ ప్రిపరేషన్. కనుక మనం ఇదే విషయాన్ని మనం ఏది ప్రిపేర్ అయ్యామో మన చుట్టూ ఉన్న వారిని కూడా ఏం చేయాలి? అలా సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక సమయం తక్కువ ఉంది కనుక నేను స్పీడ్గా వెళ్తాను. ఒక 4 విషయాలు చెప్తాను. మొదటిగా మనం ఆ రీతిగా ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నా ఆత్మ ఒకవేళ నిందారహితముగా లేకపోతే, సంపూర్ణముగా లేకపోతే నేను విడవబడతాను. కనుక దేవుని విశ్వాసం ఉంచినటువంటి మనమందరమును కూడా చూడండి, నేను 4-5 వచనాలు చూపిస్తాను. అన్ని చోట్ల కూడా ఇలాగే ఉంది. దీన్ని మనం ఇంకేమీ ఏమనకూడదు, ఎస్కేప్ చేయడానికి లేదు. ఇంక మరలా ఇక్కడికి వస్తాను. చూడండి, ఇదే తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. 2 కలిసిపోయిన తెలుగు బైబిల్లో. మరియు చదవండి. ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. ఇక రెండవ విషయం చెప్తున్నాడు. యేసుక్రీస్తు తన పరిశుద్ధులందరితో కూడా వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములు పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై అంటున్నాడు. నేను చెప్పిన వచనాలన్నింటిలో కూడా మీరు అలా తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కామన్ వర్డ్ తీసుకోండి. మనం లెక్కల్లో ఉంటుంది కామన్ అని తీస్తాం కదా. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నాడు, ప్రభు వచ్చేటప్పుడు పరిశుద్ధులందరితో కూడా వచ్చినప్పుడు మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఉండాలి. ఎలా ఉండాలి? అనింద్యమైనవిగా ఉండాలంటే చెప్తున్నాడు ఏమనంటే, మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుష్యుల అందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లాలి. మొదట ఏం చేయాలి? ప్రభు రాకడ వచ్చే సమయానికి మన ఆత్మ, శరీరము, ప్రాణము ఇవన్నీ కూడా నిందారహితముగా సంపూర్ణముగా ఉండాలని మనం ప్రార్థన చేసుకోవాలి. మనం ఏం ప్రార్థన చేస్తే అవే పొందుకుంటాం. కనుక సాక్ష్యం చెప్పేటప్పుడు చాలామంది వారు ఏం ప్రార్థన చేసుకున్నారో అవి చెప్తారు. కొన్ని పరలోకంలోనికి వెళ్ళను ఉంటాయి. అసలు పరలోకంలోకి వెళ్ళని వారు కూడా సాక్ష్యం చెప్తారు. పరలోకంలోకి వెళ్ళగలిగేటువంటి స్థాయిలో కూడా చెప్తుంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము ఏది చేసినా కూడా పరలోక రాజ్యంలో మనం ఉండాలనే ఆశతోనే మనం చేయాలి. రెండవది ఏం చెప్తున్నాడంటే, మేము మీ ఎడల మీ హృదయాలు పరిశుద్ధత విషయమే అనింద్యమైనవిగా ఉండాలి అంటే, మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభు దయచేయునుగాక. పౌలు యొక్క ప్రార్థన ఏంటో తెలుసా? తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము కొరకు
మేము మీ ఎడల ఎలాగ ప్రేమలో అభివృద్ధి పొందుతున్నామో మీరు కూడా ఒకని ఎడల ఒకడు, మనుషులు అందరి ఎడల కూడా ఏం చేయాలట? ప్రేమలో అభివృద్ధి పొంది. ప్రభు వచ్చినప్పుడు ఆ అంత్యకాలంలో ఒకటి ఉండదని చెప్పాడు. ఏమని? ప్రేమ చల్లారిపోద్ది, అన్యాయము విస్తరించిపోతుంది, ప్రేమ. మనుషులు స్వార్థ ప్రియులైపోతారు. మనుషులు ఏ ప్రియులైపోతారు? భయంకరమైనటువంటి సెల్ఫిష్ అయిపోతారు, స్వార్థ ప్రియులైపోతారు. గనక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే ప్రేమలో ఏమవుతుండాలి? వర్ధిల్లుతూ ఉండాలి. ఎవరి పట్ల? మేము మీ పట్ల ప్రేమలో అభివృద్ధి పొందుతున్నాము, మీరు కూడా ఏం చేయాలి? ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లాలి. హల్లెలూయా. కానీ మనుషులందరి ఎడల కూడా ఏం చేయాలి? ప్రేమలో. స్విచ్ ఆఫ్ చేస్తావా? లేకపోతే ఆడెవడికో యాక్సిడెంట్ అవుద్ది, కరెక్ట్ చెప్తాడు, ఉండలేవు వెళ్ళలేవు. నీ వల్ల సాతానుడు ఆడికి యాక్సిడెంట్ చేస్తాడు. చాలా మందికి తెలియదు ఇది. చక్కగా వచ్చి ఆన్ చేసి ఉంచుతారు ఎవరికైనా. అప్పుడే అంటారు, నేను కళ్ళు తిరిగి పడిపోయాను రావా అంటారు. కళ్ళు తిరిగి పడిపోతే ఏడ్చేస్తాం, వాళ్ళకి తప్పదు. అర్థమవుతుంది? ఇలాంటి చదువుతుంటే పోతారు వాళ్ళు చచ్చిగ్రహాలంలో. స్విచ్ ఆపేసి కామ్గా ఉండడమే. వాళ్ళు బాగుంటారు, నువ్వు బాగుంటావు. వాళ్ళని ఏమంటారు సాతాను. ఇది చిన్న ట్రిక్, అది నేను నేర్చుకున్నాను. అర్థమైందా? మనం అలా ఆన్ చేసి ఉంచామనుకో, అప్పుడే వెరీ అర్జెంట్, ట్రాఫిక్ జామ్, పెట్రోల్ అయిపోయింది, అర్జెంటుగా 500 ఫోన్పే చేయంటారు. ఉండలేము, చేయలేము, బయటికి వెళ్ళాలి. కనుక ఇలాంటివి వాటికి మనం చూడకూడదు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఇక ఫోన్ మాత్రం ఏమాత్రం కూడా ముట్టుకోకూడదు. కనుక రెండవది ప్రేమలో వర్ధిల్లాలి. కనుక అభివృద్ధి పొందాలి, వర్ధిల్లాలి. ప్రేమ చల్లారిపోతుంది. ఇది జనరల్గా జరిగే విషయం. స్వార్థం పెరిగిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు అంచె దినముల్లో సెల్ఫిష్గా అయిపోతారని నేను ఆ వచనాలన్నీ చూపించడానికి సమయం చాలదు. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. అంచె దినముల్లో అపాయకరమైన కాలములు వస్తాయి. వాళ్ళు ఎలాగైపోతారంటే అంచె దినముల్లో స్వార్థ ప్రియులైపోతారు అన్నది. వెరీ సెల్ఫిష్ పీపుల్, అంటే వారి గురించే వారు ఆలోచించుకునే వారుగా అయిపోతారు. ఆ జస్ట్ వచనం చూడండి. అంచె దినముల్లో అపాయకరమైన కాలములు వస్తాయి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏంటి అపాయము? ఉండండి, ఏంటి అపాయము? మనం అనుకున్నట్టు అపాయం అంతా కరువు వచ్చేస్తుంది, ఇవి వచ్చేస్తాయి కాదు. ఏంటి అపాయము? చదవండి సిస్టర్ గారు. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవంగా ఎక్కువ ప్రేమించేవారు. ఇన్నుందండి లిస్ట్. ఈ లిస్టులో మీ పేరు ఎక్కడుందో చూసుకోండి. నా పేరు ఎందుకు అంటుందండి అందులో అని మీరు అంటారు. పేరు కాదు అక్కడ. ఈ లిస్టులో మన పేరు ఎక్కడుంది? ఒకవేళ ఉంటే మనం అపాయకరమైన స్థితిలో ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ నేను వివరించడానికి సమయం చాలదు. కనుక అంచె దినముల్లో మనుషులు అలాగ అయిపోతారు అని బైబిల్ చెప్తుంది. కనుక మనమైతే దినదినము కూడా ప్రేమలో వర్ధిల్లాలి. హల్లెలూయా. దినదినము ఏం చేయాలి? ప్రేమలో వర్ధిల్లాలి, అభివృద్ధి పొందాలి, అభివృద్ధి పొంది వర్ధిల్లాలి. ఎందుకంటే ప్రభువు రాకడ సమయంలో ఆయన పరిశుద్ధత విషయమై మన హృదయములను అనింద్యమైనవిగా ఆయన దృష్టిలో కనబడాలి. హల్లెలూయా. ప్రభు రాకడ వస్తుంది అంటే మనము గుర్తించుకోవాలి అంటే ఆయన ఎదుట మన హృదయాలు అనింద్యమైనవిగా కనబడాలి అంటే ప్రేమలో వర్ధిల్లాలి. ఇందాక చదివినవన్నీ కూడా మనం ప్రేమలో వర్ధిల్లితే స్వార్థం ఉండదు, ధనాపేక్ష ఉండదు, ఇంకా బింకములారుట ఉండదు, కృతజ్ఞత లేని స్థితి ఉండదు, దేవుని కంటే సుఖానుభవంను ఎక్కువగా ప్రేమించే స్థితి ఉండదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రేమను బట్టి మనం జయించగలుగుతాం. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే అని బైబిల్ చెప్తుంది. 3వ విషయంలోనికి వెళ్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాము.
ఫిలిప్పీ పత్రిక 1:10-11. రెండు కలిసిపోయి ఉంటాయి అలాగా. ఉమ్, 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 ఉమ్. చూడండి, మొదటి అధ్యాయము ఫిలిప్పీ పత్రిక 9-10. 10 అందులో ఉంటుంది, మరి 9-10 అన్నారంటే ఎవరో 10 లేదన్నారు. 10 అందులో ఉన్నట్టు తెలుగు కలిసిపోయింది. కనుక మనం వచ్చిన ఎక్కడి నుంచి అంటే, మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థిస్తున్నాను. సో దట్ యు మే అప్రూవ్ వాట్ ఈస్ ఎక్సలెంట్ అండ్ సో be pure and blameless for the day of Christ, filled with the fruit of righteousness that comes through Jesus Christ to the glory and praise of God. యేసుక్రీస్తు వలనైనటువంటి నీతి ఫలములతో మనం నిండుకొని ఉండాలి. ఎప్పుడు? క్రీస్తు దినమునకు. క్రీస్తు దినం వచ్చేసరికి మనం ఎలా ఉండాలట? నీతి ఫలములతో నిండుకొని ఉండాలి. నిండుకొనిన వారే క్రీస్తు దినమున నిష్కపటులను నిర్దోషులుగా కావాలనని ప్రార్థిస్తున్నాను. క్రీస్తు దినం వచ్చేసరికి మీరు నిష్కపటులను నిర్దోషులుగా ఉండాలి అంటే మీలో ఏముండాలి? నీతి ఫలములతో నిండుకొని ఉండాలి. యేసుక్రీస్తు వలనైనటువంటి నీతి ఫలములతో, ఫ్రూట్ ఆఫ్ రైచస్నెస్. యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా యేసుక్రీస్తు వలనైనటువంటి నీతి ఫలములు. ఆ మాట నాకు బాగా నచ్చింది. హల్లెలూయా. ఎవరి వలన వచ్చే నీతి ఫలములు? యేసుక్రీస్తు వలన వచ్చేటువంటి నీతి ఫలములు. కనుక యేసుక్రీస్తును ఎరగక మునుపు మన జీవితాలు ఎలాగున్నా, నేను క్రీస్తులోనికి వచ్చిన తరువాత నీలో ఉన్నటువంటి ఆ ఫ్రూట్ ఆఫ్ రైచస్నెస్ అనేది దేవుడు చూస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరిలో కూడా యేసుక్రీస్తు వలనైనటువంటి నీతి ఫలములతో మనం నిండుకొని ఉండాలి. పరలోకంలో కూడా ఉంది పరిశుద్ధుల నీతి క్రియలు అని 19వ అధ్యాయంలో మనం చూస్తాం, ప్రకటన గ్రంథంలో. కనుక ఏంటి, ఏ నీతి ఫలాలు మనలో ఉండాలి? ఒక మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త, గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ 34 నుంచి కొన్ని వచనాలు చదువుతాం మనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, మీకు 31వ వచనం చూస్తే, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలతో వచ్చినప్పుడు, అప్పుడు చదవం ఇది. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత రండి, లోకము పుట్టినది మొదలుకొని. చూడండి, లోకము పుట్టినప్పటి నుంచి కూడా దేవుడు మన కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని రాకడ కొరకు ఎందుకు పెద్దగా మనం ఆలోచించమంటే, ఇదే మనకు పెద్ద ప్రపంచం. ఇక్కడే మనకు కావలసినవన్నీ ఉన్నాయి, ఇక్కడే మాకు చాలు అన్నట్టుగా మనం సెటిల్ అయిపోయాం. ఇక్కడ ఏమైపోయారు? చాలామంది చెప్తుంటారు, సెటిల్ అయిపోయాడండి. మొన్న ఎవరో చెప్తున్నారు ఏమంటే, బాబుకి ఐఐటీలో సీట్ వచ్చిందండి, ఇంకా సెటిల్ అయిపోయినట్టే. ఏంటి, ఐఐటీలో సీట్ వస్తే సెటిల్ అయిపోతారా? ఇది హైందవులు చెప్తే పెద్ద విషయం కాదు, క్రైస్తవులు చెప్తారు సెటిల్ అయిపోయినట్టే. ఏంటి సెటిల్ అయిపోవడం? ఎక్కడా? మరి ఇక్కడే సెటిల్మెంట్. ఎంతమందికి కావాలి ఇక్కడే సెటిల్మెంట్? బాబు సెటిల్ అయిపోయాడండి, ఉద్యోగం వచ్చింది, సెటిల్. ఏంటి బాబు ఉద్యోగం వచ్చి సెటిల్ అయిపోయాడట. మీరు అన్నమాట మీకు ఇక్కడే సెటిల్ అయిపోతాడు. లోకము పుట్టినప్పటి నుంచి కూడా మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. హల్లెలూయా. మీకు ఎలాంటి మాటలు చూసి సంతోషం రావాలి. ఏ సంతోషం వస్తుంది? దేవుడు నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించును, నీకు దిగడం రాదు. ఏడ్చేస్తావు.
ఎక్కిన తర్వాత దిగడం రాదు. ఏం చేస్తారు? ఎక్కారు, బాగానే ఉంది, ఆయన వెళ్ళిపోయాడు. ప్రభా ఎక్కించు నాయన, ఎక్కించు నాయన. ఎక్కాక దిగడం రాదు, వంట ఉండదు, ఏమి ఉండదు. ఏంటి, ఎక్కించమన్నావు కదా, దేవుడు ఎక్కించాడు, నీకు దిగడం రాదు, ఉండు అక్కడే. ఎందుకు ప్రార్థన ఇప్పుడు దావీదు ప్రార్థన చేశాడంటే దానికి కారణం ఉంది. దావీదుకున్న పరిస్థితి వేరు. మనము కూడా అదే ప్రార్థన, ఎక్కించు ప్రభువా, దిగడం రాకపోతే ఇంక అక్కడే ఉంటాం కనుక జ్ఞాపకం చేసుకోండి. కనుక లోకము పుట్టినప్పటి నుంచి కూడా నేను అండర్లైన్ చేసుకున్నాను ఆ వర్డ్. ఎందుకంటే అండర్లైన్ చేసుకోవడం దేని కొరకు? ఐ లవ్ దట్ వర్డ్. నేను ఎందుకంటే లోకం పుట్టినప్పటి నుంచి కూడా దేవుడు సిద్ధపరుస్తున్నాడట. హల్లెలూయా. ఇక్కడెక్కడ చిన్న చిన్న బిల్డింగ్లు కట్టబడుతుంటే 1 సంవత్సరం కట్టబడుతుంటుంది, లేకపోతే ఒక 6 నెలలు కడతారు, మహా అయితే 2 సంవత్సరాలు కడతారు. కొంతమంది కట్టిన తర్వాత ఈ గోడ ఇరిపేసి ఆ గోడ ఇరిపేసి ఈ గోడ అత్తీసి ఇది పెట్టుకొని ఏం చేస్తారు? చాలా కష్టపడుతుంటారు. దేవుడు ఎప్పటి నుంచి మన కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడో తెలుసా? లోకము పుట్టినప్పటి నుంచి కూడా మనకు ఒక రాజ్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ప్రభు ఎందుకొరకు రాబోతున్నాడు తెలుసా? ఆ రాజ్యములో నువ్వు నేను ఉండటం కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఇప్పుడు నీతి క్రియల గురించి చెప్తున్నాం, నీతి ఫలముల గురించి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, ఇదంతా ఎవరికి పెట్టారన్నాడు ఆయన? నేను ఆకలిగొంటిని, ప్రభు అంటున్నాడు, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ఆగండి, ఆ నీతిమంతుల దగ్గర, నీతిమంతులు యేసుక్రీస్తు వలనైనటువంటి నీతి క్రియలు, వారిని దేవుడు నీతిమంతులు అంటాడు. ఇవి ఎవరి వల్ల వచ్చాయి? వాళ్ళకి నేను ఆకలి కొన్నాను, మీరు నాకేం చేశారు? ఆహారం పెట్టారు. ఎంతమందికి ఆహారం పెట్టారు? నేను ఆకలి కొన్నాను, మీరేం చేశారు? ఈ చర్చ్ బోర్డు ఉండడం వల్ల ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్. ఎవరైనా చూస్తారు ఆ అడ్రస్ కోసం అని పెట్టాను. ఇది చూసి కొంతమంది, సార్ అయ్యగారు, పాస్ట్ గారు ఉన్నారండి అని అడుగుతారు. వచ్చి పాస్ట్ గారు ఉన్నారు, అయ్యగారు మరి హాస్పిటల్కి మందులు ఇవన్నీ వస్తుంటారు. అన్నీ కూడా ఇవన్నీ కామనే. మొన్న ఒక అబ్బాయి వచ్చాడు, మంచి బలంగా ఉన్నాడు. ఎవరంటే పాస్ట్ గారు కావాలి. ఏం బాబు అని, ఏం బాబు అనగానే అయ్యగారు కూర్చోవచ్చండి, ఆయన వచ్చేస్తుంది. మనిషి చూస్తే మంచి బలంగా ఉన్నాడు, ఆయన వచ్చేస్తుంది అన్నట్టు కూర్చొని, షుగర్ డౌన్ అయిపోయినట్టు, అయ్యో గబగబా ఫ్యాన్ వేసి అమ్మ నీళ్ళు తాగమని చెప్పి, ఏం తినలేదు కదండి అలా చెప్పేస్తుంటారు మనకి. నేను ఒక్కొక్కసారి అన్ని గ్రహిస్తుంటే ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలియదు, బ్లాంక్ అయిపోద్ది మనుషులు. ఎప్పుడైతే షుగర్ డౌన్ అయిపోయింది అనుకుంటే నాకు డౌన్ అయిపోయింది. అర్జెంటుగా అమ్మ టిఫిన్ చూడు, అది చూడు అని చెప్పేసి కింద చూడు అని చెప్తుంటే, అయ్యారండి అలా కాదండి, అక్కడి నుంచి వస్తున్నానండి, సర్టిఫికేట్స్ పడిపోయండి, నేను అలమెంచలు వెళ్ళాలండి అన్నీ చెప్పాడు. చెప్పగానే నేను అడిగితే అప్పటికే 11 అయిపోయింది, టిఫిన్ సెక్షన్ క్లోజ్ అయిపోయింది. అంటే క్లోజ్ అయిపోయిందని పిండి అయిపోయింది, ఇంకా ఇంకేం లేవు. అయితే ఒక పని చేయండి అని చెప్పి 500 తీసుకొచ్చి ఇచ్చాను. ఇచ్చి ముందు టిఫిన్ చేసి పెట్రోల్కి సరిపోతాయి కదా, నాకు పెట్రోల్కి సరిపోతాయి చాలండి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయాడు. వెళ్ళాం అనుకొచ్చానండి. కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం ఇదే మనిషి నాకు కనబడ్డాడు, గుర్తొచ్చింది. సేమ్ ఇదే సిచ్యువేషన్, ఇక్కడ కాదు వేరే దగ్గర. ఆ ఫిగర్ అంతా అలా గుర్తొస్తుంది. అబ్బా 2 సంవత్సరాల క్రితం ఏమైంది? నేను అసలే పిసిని కొట్టాడండి. మీరు పాస్టర్ గారు పిసిని కొట్టాడు అనుకోవద్దు. నేను అస్సలు ఒక్క రూపాయి కూడా ఆలోచించకుండా ఖర్చు పెట్టను అనమాట. బా గొప్పగా వేసాడు దెబ్బా అనుకొని ఇలా అయిపోతున్నాను. ఎంత? 500 ఇచ్చాను. సర్లే ఇంకా కామ్గా ఇంకే ఉందాంలే, ఇంకా నన్ను నేను సమర్థించుకున్నది. ఎవరు అడుగుతుంది రెడీగా, ఎవరు లేరు చిరాగ్గా కసిరి ఏం లేదులే అనుకున్నాను. నేను బైబిల్ చదువుకుంటున్నాను. బైబిల్ చదువుకుంటున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, చక్కని మాట ఆ బైబిల్లో నాకు కనిపించింది. చూడండి, మీకు ఆ మాట చూపిస్తాను. అక్కడ దొరకట్లేదు. ఇది చక్కని మాట ఉంటుంది. ఏంటి తెలుసా? మీరు పదో అధ్యాయం మత్తయి సువార్త 42వ వచనం చూడండి. మరియు
ఉమ్. నేను ఆ రోజు ఆ అధ్యాయమే చదువుతున్నాను, 10వ అధ్యాయమే. ఫస్ట్ నాకు ఎందుకు నేను చేశానంటే, ముందు ప్రైజ్లాడ్ చెప్పాడు, తర్వాత ప్రార్థన చేయించుకున్నాడు. నేను దేని కొరకు చేశానంటే, అతడు ఆకలితో ఉన్నాడు, రెండు ప్రభు బిడ్డ, రెండు నేను ఆలోచించి నేను చేశాను ఆ మాట. అలా చదవగానే శిష్యుడని ఒకడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకొనడు నిశ్చయముగా. నాకు అప్పుడు ఆ మాట, అతడు నన్ను మోసం చేశాడు, నేను మోసపోలేదని నాకు అర్థమైంది. అతడు నన్ను మోసం చేశాడు కానీ నేను మోసపోలేదు. మీ జీవితాల్లో మిమ్మల్ని చాలామంది మోసం చేయొచ్చు, మీరు ప్రభువును బట్టి మీరు చేస్తే మీరు మోసపోరు. హల్లెలూయా. ఎందుకు? ప్రతిఫలం ఎవరిస్తారు? మీ ఫలము మీరు పోగొట్టుకోరు. మీ ఫలము ఒకసారి ప్రభు ఇచ్చాడు, అసలు మీరు ఆ ఫలానికి పోగొట్టుకోనంతగా ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రభువును బట్టి మనము చేస్తే కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇతరులు ఆకలి కొనినప్పుడు వారికి భోజనం పెట్టాలి, దప్పికొంటే వారికి ఏం చేయాలి? దాహంలోకి ఇవ్వాలి. పరదేశినై ఉంటిని నన్ను, ఎవరైనా ఉన్నారా మీ పరదేశులు మీ ఇంట్లో ఎప్పుడైనా? పరదేశినై ఉంటిని మీరు నన్ను చేర్చుకుంటారు. ఇది ఎవరికి చేస్తున్నారు అన్నాడు ప్రభు. నేను పరదేశినై ఉంటిని మీరు నన్ను చేర్చుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దిస్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్. మీరు మీకోసం ఏం చేశారో దాన్ని బట్టి నీతి క్రియలు రావు మీకు. యేసుక్రీస్తు వలనైనటువంటి నీతి క్రియలు మీలో కనిపించాలి అంటే మీరు ఎంతమంది పరదేశులను మీరు చేర్చుకున్నారు? పరదేశులు అంటే ఎవరు? పరదేశులు అంటే ఎవరు? ఎవరో బయట నుంచి, ఊరి నుంచి వచ్చారు. వారు ఎప్పుడైనా మీ ఇంట్లో 1-2 దినాలు విశ్రాంతి తీసుకున్నారా? ప్రియదేవుని బిడ్డలారా, మన ఇంట్లో ఎవరైనా విశ్రాంతి తీసుకునేటువంటి మనకు ఎవరైనా వస్తేనే ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఫస్టే ప్లాన్ వేసేస్తాం. మనం వచ్చి రాగానే మన ప్లానింగ్ అన్నీ అయిపోతాయి. ప్రియదేవుని బిడ్డలారా, నత్తనేలు గారు లేరు కానీ చెప్పేస్తున్నాను. నత్తనేలు గారు నాన్నగారు, ఇది రికార్డ్ అవుతుంది అయినా మీరు చెప్పుకోండి ఆయనకి. ఆయన సీక్రెట్ చెప్పారు నాకు నత్తనేలు గారు, అంటే వాళ్ళ నాన్నగారి గురించి. చుట్టాలు ఎవరు వచ్చినా మొట్టమొదటిగా ఫస్ట్ రోజు చికెన్ ఉంటుందట, నెక్స్ట్ నుంచి వెళ్ళిపోయేదాకా బంగాళదుంప అంట. వెళ్ళిపోయేదాకా ఫస్ట్ ఫుడ్ ఏంటి? చికెన్. ఇంకా నెక్స్ట్ నుంచి మరి ఆయనకి ఆ సీక్రెట్ ఎలా తెలిసిందో మనకు తెలీదు. అమ్మ మంచి సీక్రెట్ చెప్తున్నారు ఫాస్ట్ గారు మీరు అని మీరు అనుకోకండి. అర్థమైందా? నెక్స్ట్ నుంచి ఏంటి? దుంప. ప్రతిరోజు దుంపే. ఇంకా దుంప తినలేక కాళ్ళు నొప్పులు వచ్చిన కాళ్ళు లాగేసి మేము వెళ్ళిపోతాం, మళ్ళీ రామ్ బాబు దుంపలు తిన్నాం బాబు అన్నంతగా. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పనులు చేయకండి. అంటే ఆయన పాపం అప్పుడు ఆయన కానిస్టేబుల్గా చేస్తూ ఐదుగురు సంతానం మంచి పొజిషన్లోకి తీసుకొచ్చాడు ఆయన. అందరూ బాగానే సెటిల్ అయ్యారు. కానీ ఈ రోజుల్లో మనము దేవుని బిడ్డలముగా మరి పరదేశులకి ఏం చేయాలి? బైబిల్ చెప్తుంది క్లియర్గా, నేను పరదేశినై ఉంటిని మీరు నన్ను దిగంబరనై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని. ఎప్పుడైనా వెళ్ళారా రోగుల దగ్గర చూడడానికి? హాస్పిటల్స్ కానీ ఇంట్లో కానీ రోగులు ఎవరైనా ఉంటే ఏంటి, ఎవరైనా బాగోలేదని అనగానే కింద ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీకు దండం అని ఎడుతున్నారో తెలియదు, వాళ్ళకు దండం అని ఎడుతున్నారో తెలియదు, ప్రేయరో తెలియదు. ఏంటి, ఎవరికైనా బాగోలేదంటే కింద ఏం చేస్తున్నారు? వెంటనే మీకు దండం, ఆయనకో దండం, మీకో దండం అంటున్నారో తెలియదు, ప్రేయరో తెలియదు. ఇది సింబల్ మాత్రం పెడుతున్నారు. నిజంగా మీ హృదయంలో ప్రార్థన అని పెడితే మాత్రం రాజకుమార్ బాగా నవ్వుకుంటున్నాడు. ఎందుకంటే ఫస్ట్ పెట్టేస్తాడు తక్కువని. ఏంటి సరే ఏమంటున్నాడు ఇక్కడ? రోగినై ఉంటిని. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియదేవుని బిడ్డలారా. ఎవరైనా రోగంతో ఉంటే మనము వాళ్ళు చూసినప్పుడు 2 విధాల హీలింగ్ ఉంటుంది.
ఒకటి, ఫిజికల్గా వాళ్ళు ఎంత బలహీనంగా ఉన్నా మనము ఆ ఆప్యాయతతో, ఆ ప్రేమతో ప్రార్థన పూర్వకంగా మనం విజిట్ చేస్తాం కదా, అది వాళ్ళు హీల్ చేస్తారు. తొందరగా వారు రికవర్ అవుతారు. ఎంతమందిని రాసుకోగలరు మీరు? నేను ఎంతమంది రోగుల్ని దర్శించానండి. యేసుక్రీస్తు వలనైనటువంటి నీతి ఫలములు మనలో లేకపోతే ప్రభు దినమున నిష్కపటులముగాను నిర్దోషులముగాను కనబడతామేమో జ్ఞాపకం చేసుకోండి. మనము ఎలా కనబడాలంటే ప్రభు దినమందు నిష్కపటులముగాను నిర్దోషులముగాను ఏంటి నిందారహితులముగాను ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రియ దేవుని బిడ్డలారా, రోగులను మనము దర్శించాలి. నేను రోగినై ఉంటిని, మీరు నన్ను, ఉందా బైబిల్లో? నేను చెప్తున్నానా? చెప్పండి అందరు కూడా. అందులో ఉందా? నేను చెప్తున్నానా? అందులో ఉన్నా మీరు చెప్పకూడదండి అంటే నేనేం చేయలేను. అలాగ ఉన్నారు. మొన్న అమెరికా డేవిడ్ రాయ్ గారు అమెరికా వెళ్తే కరెక్ట్గా 8 నిమిషాలు ఇచ్చారట టైం వాక్యం చెప్పడానికి. పాపం ఈయన మామూలుగా ఏం చెప్పుకుంటారు, నేను అమెరికా వెళ్తున్నాను వాక్యం చెప్పడానికి, అమెరికా వెళ్తున్నాను, గోయింగ్ టు అమెరికా కింద మీద అన్ని వేసి చెప్తుంటారు. తీరా అక్కడికి వెళ్తే 8 నిమిషాల మెసేజ్, అందులో మళ్ళీ ట్రాన్స్లేషను, ఎంత మెసేజ్. ఇక్కడేమో పాపం మా భాష గారు అమెరికా వెళ్ళారని మీరు ప్రార్థన చేస్తుంటారు. ఏంటి అక్కడికి వెళ్తే 8 నిమిషాలు ఆయన పిలిచి 8 నిమిషాలు ట్రాన్స్ అయిపోతే ఆయన బేరం ఆడారట. ఆయన 12 minutes ఇచ్చారట. ఆ 12 minutesలో కూడా కండిషన్ చెప్పారట. ఏమాత్రం కూడా డోంట్ టాక్ అబౌట్ సిన్ అని చెప్పారట. డోంట్ టాక్ అబౌట్ రిపెంటెన్స్, డోంట్ టాక్ అబౌట్ జడ్జిమెంట్ అని చెప్పారు. అంటే బైబిల్లో ఉన్నవి కూడా ఏమంటున్నారు వాళ్ళు? ఈరోజు వాళ్ళు పతనం అయిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? డోంట్ టాక్ అబౌట్ సిన్, పాపం గురించి మాట్లాడద్దు, రిపెంటెన్స్ గురించి మాట్లాడద్దు, జడ్జిమెంట్ గురించి మరి ఏం మాట్లాడాలి? దేవుని వెళ్ళారా, నేను చాలా వండర్ అయ్యాను ఆ మాటలు విని. ఎందుకు ఒక వ్యక్తి యొక్క వాల్యూస్ లేకపోతే దేశం యొక్క వాల్యూస్ తగ్గిపోతాయంటే పాపమును నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు, పాపమును దేవుని బిడ్డలారా దాన్ని ఏమంటారు, పాపము చేస్తూ కూడా ఏమాత్రం కూడా భయపడనప్పుడు అప్పుడు పతన వ్యవస్థలోకి వెళ్తాం. గనుక నేను బైబిల్ ఉన్నవే చెప్తున్నాను. నేను రోగినై ఉంటిని, మీరు నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి. నేను చెరసాలలో ఉన్నాను. అప్పుడు వీళ్ళందరూ కంగారు అయిపోయి, అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చాము, నీవు దప్పుకొని ఉండుట నీకు చూచి దాహం ఇచ్చాము, ఎప్పుడు నువ్వు పరదేశివై ఉన్నావు, ఎప్పుడు నీవు దిగంబరవై ఉన్నావు, ఎప్పుడు నీవు రోగివై ఉన్నావు, ఎప్పుడు నువ్వు చెరసాల్లో ఉన్నావు అని అడిగితే ప్రభు అంటున్నారు 40వ వచనంలో, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేశారు గనుక మీరు నాకు చేసితిరని చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. మనము ఏది చేస్తున్నా కూడా, ఈమె నాకు ఆహారం పెడుతున్నా, ఒక వస్త్రం ఇస్తున్నా, లేదా ఒకరికి రోగి అయినప్పుడు వారికి కొన్ని పండ్లు లేకపోతే ఏదో తీసుకుని వెళ్ళి వారి కోసం ప్రార్థిస్తున్నా, మీరు ఎవరికి చేస్తున్నారు? ఇది ఎవరి వల్ల వచ్చింది మీకు? యేసుక్రీస్తు వలనైనటువంటి నీతి ఫలములు, ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎలాగ వస్తుందంటే యేసుక్రీస్తుని బట్టి వస్తుంది. వన్స్ నేను చాలా కేర్లెస్, కానీ ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన జీవిత విధానాన్ని మార్చుకోవాలి. ఎవరిని బట్టి అంటే యేసుక్రీస్తుని బట్టి. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు, క్రీస్తు దినమునకు మీరు నిష్కపటులను నిర్దోషులు కావాలంటే యేసుక్రీస్తు వలనైనటువంటి నీతి ఫలములతో మీరు నిండుకొని ఉండాలి. ఎలా ఉండాలి? నిండుకొని ఉండాలి. కనుక ఎవరైనా బాగోలేదనుకోండి, చక్కగా మీద ఒక రూమ్ ఖాళీ చేసి ఆ సిక్ పేషెంట్కి 1-2 రోజులు ఆశ్రయం ఇవ్వండి. ఇచ్చారు అలాగా ఎవరికైనా? ప్రియదేవుని బిడ్డలారా, మనమే ముందు డోర్స్ క్లోజ్ చేసేస్తాం. ప్రియదేవుని బిడ్డలారా, మన గృహాలను మనం తెరవాలి.
ఎవరి కొరకంటే సిక్ పీపుల్కి, లేకపోతే పరదేశులకు ఎవరో వచ్చారు ఆ రాత్రి వారు ఉండటానికి మరి నివాసం ఉండడానికి ఎవరికి అవకాశం లేకపోయి ఉండొచ్చు. మనం ఎక్కడో లాడ్జ్లో ఉండడం కాదు, మా ఇంట్లో ఉండండి అని చెప్పి ఆతిథ్యం ఇవ్వండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన గృహాలు చక్కగా మరి ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె మరొక మాట చూపించి నేను ముగిస్తాను. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12, 13, 14. ఏదైనా నంబర్ లేకపోతే లేదనకండి, చదవండి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టుకున్న వారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను జాగ్రత్త పడుడి. ఇప్పుడు రాకడ గురించే చెప్పబడింది. క్రీస్తు దినము రాకడ కొరకు, ప్రభు దినము రాకడ కొరకు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెడుతున్నాము గనక, పైన మీరు 10వ వచనం చూస్తే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును అని ఉంది. గనక మీరు ఏం చేయాలి అంటే పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలని అని చెప్తూ, మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటిలో ఏముంటుంది? నీతి ఉంటుంది. క్రొత్త భూమి క్రొత్త ఆకాశము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకు కొత్త భూమిని కొత్త ఆకాశములోనికి మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఇప్పుడు ఉన్నవన్నీ కూడా ఏమవుతాయి? పంచభూతములు మిక్కిలి వేండ్రముతో లయమైపోతాయి. దేవుడు మనల్ని కొత్త భూమిలోనికి కొత్త ఆకాశములోనికి చేరుస్తాడు. దానిలో ఏముంటుంది? నో మోర్ సిన్, నీతి నివసిస్తుంది. గనక మీరు ఈ వాగ్దానము కొరకు కనిపెట్టుకున్న వారు గనక 14వ వచనము, శాంతము గలవారే. ఏం చేయాలి? శాంతము అనండి అందరూ. అంటే ఏంటి? ప్రశాంతం అంటే కొన్ని అర్థం అవుద్దేమో. ప్రియ దేవుని బిడ్డలారా, శాంతము గలవారే. ఆయన కంగారు పడకూడదు అనమాట. మనం ఎందుకు కంగారు పడతాం? ఒక అడుగు ఎవరైనా ఇటు వచ్చేస్తారేమో అని భయం, ఒక అడుగు ఎవరైనా ఇటు వచ్చేస్తారేమో భయం, మనది ఏమైనా పోతుందేమో భయం, ఈ భూమి మీద మనది ఏదో పోతుందేమో భయం. పోయినా కూడా ఏం చేయాలి? శాంతంగా. ఎందుకు? ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి? హలో, ఇవన్నీ ఏమైపోతున్నాయి తెలుసా మీకు? మనకు తెలియదు గనకే కంగారు పడిపోతుంటాం. చెట్టు కొమ్మ కొట్టేశారని గొడవ అయిపోతుంది ఒకరింట్లో. ఏం కొట్టేసుకున్నారట? చెట్టు కొమ్మ. స్లాబ్ వేస్తున్నప్పుడు ఏదో చిన్న ధూళి వెళ్ళింది, ఒక రాయి వెళ్ళింది గొడవలో. పంచభూతములు ఏం కాబోతున్నాయి అంటే ఆకాశము, భూమి, సముద్రము, నీరు. పంచభూతములు ఏంటండి? గాలి, నీరు, అగ్ని, ఆకాశము. ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఇప్పుడు మీకు ఉన్న దాంట్లో ఏది మిగిలితే చెప్పండి. కనుక ఏది కంగారు పడద్దు, శాంతంగా ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 వచనాల్లో కూడా మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదివాము 23 వచనము, తర్వాత 3:12 చదివాము, తర్వాత ఫిలిప్పీ పత్రిక 1:10-11 చదివాము, తర్వాత మత్తయి సువార్తల విషయాలు చదువుకున్నాము. ఇప్పుడు పేతురు పత్రిక. అన్నిట్లో ఏముంది? నింద రైతులు, నిష్కలంకులు, లేకపోతే నిష్కపటులు. ఉందా లేదా? అంటే ప్రభు రాకడ
గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మొదట ఏం ఆలోచించాలంటే ఆయన దృష్టికి నిందారహితముగాను, ఆయన దృష్టికి నిష్కలంకులుగాను, నిష్కపటులుగాను కనబడాలి. కనబడాలంటే అక్కడ అన్నాడు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఎలా ఉండాలి? మొదట చెప్పాను, ప్రార్థిస్తూ ఉండాలి. రెండవది ప్రేమ కలిగి ఉండాలి. 3 నీతి ఫలములతో మనం నిండుకొని ఉండాలి. 4 చాలా జాగ్రత్తగా ఉండాలి. వి షుడ్ నాట్, మనము ఏమాత్రము కూడా కేర్లెస్గా ఉండకూడదు. జాగ్రత్త అంటే ఏంటి? ఇంగ్లీష్లో బాగుంది, అందులో ఏముందంటే బీ డిలిజెంట్. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా కేర్లెస్గా ఉంటాం మనం. ఎక్కడ కేర్లెస్గా ఉంటామంటే ఈవెన్ మన వర్డ్స్ కూడా చాలా కేర్లెస్గా ఉంటాయి. చాలా కేర్లెస్గా ఫస్ట్ మనం ఎక్కడ స్లిప్ అవుతామంటే వర్డ్ స్లిప్, నోరు మాటలు. అందుకే ఇందాక మనం చదువుకున్న కీర్తనలో నా నోటికి కావలి ఉంచుము అన్నాడు. దేవుని బిడ్డలారా, నోరును చాలా క్యాజువల్గా మాట్లాడతాం, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా క్యాజువల్గా ఉంటాము. ప్రభు రాకడ కొరకు మనము కనిపెడుతూ నిందారహితులముగాను, నిష్కలంకులముగాను, నిష్కపటులుగాను కనబడాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అలా ఉంటే ప్రభు రాకడలో మనం ఎత్తబడతాం. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇవన్నీ ఎలా జరుగుతాయంటే యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఇవన్నీ జరగాలి. ఇవి జరగట్లేదు అంటే మనం ఏమనుకుంటున్నామంటే నేను ఆదివారం చర్చికి వెళ్ళాను, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాను, చర్చి నుంచి పరలోకి వెళ్ళిపోతాను అనుకుంటున్నాం. నేను వెళ్ళేవాడిని, చర్చికి వెళ్ళి అక్కడి నుంచి ఎదురుగుండా ట్రినిటీకి ఆపోజిట్గానే జగదాంబ థియేటర్ ఉంటుంది. అది ఎలా కట్టారో తెలియదు కానీ ట్రినిటీ లోదరన్ చర్చు జగదాంబ, ట్రినిటీ లోదరన్ చర్చు చిత్రాలయ 70mm, రెండు మళ్ళీ 70mm. 70mm అంటే మీకు తెలియదులేండి. ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్పడం కానీ మీకు. నా పని ఏంటంటే అక్కడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళిపోవడం. నేను ఎందుకని చర్చికి వెళ్ళాను, పరలోకి వెళ్ళిపోతాను. పరలోకి వెళ్ళిపోతాను కనుక ఈ లోపు మధ్యలో టైం ఖాళీ కనుక, పరలోకానికి చర్చికి మధ్యలో టైం ఖాళీ కనుక నేను ఎక్కడికి వెళ్ళిపోయేవాడిని? సినిమాకి వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీరు చర్చికి వస్తున్నారు, నేను కానుకలు ఇస్తున్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నేను పరలోకం. ఇప్పుడు ఆలోచించి ఒక్కసారి నేను పరలోకం వెళ్ళిపోతాను అనే నిశ్చయిత మీకు ఉండాలి అంటే అపోస్తలుడైన పౌలు రాశాడు, పేతురు రాశాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు క్రీస్తు దినమున మీరు నిష్కలంకులుగా, నిందారహితులుగా మీరు కనబడాలి. మీ హృదయాలు పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా కనిపించాలి. అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే బైబిల్లో ఉన్నటువంటి వచనాలను అనుసరించి, నేను ఆ పాత నిబంధనలను ధర్మశాస్త్రం గురించి నేను చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యమును అనుసరించి నడుస్తున్నప్పుడు యేసుక్రీస్తు వలనైనటువంటి నీతి ఫలములతో మనం నిండుకొని ఉంటాం. హల్లెలూయా. ప్రభు వచ్చినప్పుడు చెప్తాడు, భూమి పుట్టినప్పటి నుంచి కూడా మీ కొరకు సిద్ధపరిచిన ఈ రాజ్యంలోనికి రమ్మని స్వతంత్రించుకోండి అని ఆయన మనల్ని పిలుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నెమ్మది ఉండదు, ఈ లోకంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఏమున్నా తృప్తి ఉండదు, ఏమున్నా తృప్తి ఉండదు, ఎంతున్నా తృప్తి ఉండదు. ఏదో గొయ్యి అని ఉంటుంది ఒక చోట, దానికి ఎంతున్నా పాతాళానికి తృప్తి ఉండదట, అది ఎంతైనా మింగేస్తుందట. అర్థమైందా మీకు? పాతాళానికి తృప్తి ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పరలోక రాజ్య సంబంధులు. ఆమేన్. దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి తృప్తి కలిగిన వారమై మనము దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్న రాజ్యంలోనికి, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలోనికి మనం వెళ్ళిపోదాం. ఆమేన్. హల్లెలూయా. ఆ కొత్త భూమి, కొత్త ఆకాశము కొరకు మనం ఎదురు చూస్తూ మనము శాంతము గలవారమై, నిందారహితులముగా, ఇంకా నిష్కపటులముగా, నిష్కలంకులముగా ప్రభు ఎదుట కనబడు కొరకు జాగ్రత్తగా ఉందాం. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో ఏదైనా పోవచ్చు, ఈ లోకంలో ఏదైనా రావచ్చు, పరలోకము పోగొట్టుకోవద్దు. ప్రభు రాకడ సమీపముగా ఉంది. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాము. ఫస్ట్ ప్రార్థన చేశాడు, మీ ఆత్మయు మీ జీవమును మీ ప్రాణమును మన ప్రభు యొక్క రాకడ దినమందు నిందారహితముగా ఉండినట్లు కాపాడబడునుగాక.
ఆమె కళ్ళు మూసుకుందాము. ఒక క్షణం మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాము. సమయం గతించిపోతుంది. ప్రభు రాకడ త్వరితముగా రాబోతుంది. ప్రభు రాకడ రాబోతుంది. చాలా జాగ్రత్తగా మన జీవితాలు కాపాడుకుందాము. ఒకవేళ జీవితంలో చాలా గొప్ప స్థితిలో మనం ఉండవచ్చు, అయినా సరే వాటిని విడిచిపెట్టాలి. ఒకవేళ జీవితంలో నీకు ఏమీ లేని స్థితిలో నువ్వు ఉండవచ్చు, అయినా వాటిని కూడా విడిచిపెట్టాలి. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన దానిని నువ్వు స్వతంత్రించుకోవడానికి సిద్ధపడు. లోకంలో గొప్పవారైన, ధనికులైన, సామంతులైన, సామాన్యులైన ప్రభువు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో అన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. ఏది కూడా మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. ఈ లోకంలో నుంచి మనం ఏది కూడా తీసుకొని వెళ్ళలేము. పరలోక రాజ్యంలో ప్రభువు నీ కొరకు సమస్తాన్ని కూడా సిద్ధపరిచాడు. సమస్తాన్ని కూడా సిద్ధపరిచాడు. ఎంతకాలం నుంచి అంటే లోకము పుట్టినది మొదలుకొని ప్రభు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఇదిగో నేను మీ కొరకు నివాసములు సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను. సిద్ధపరిచిన తరువాత మీరు నాతో ఉండినట్లు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి వస్తాను. ఒకవేళ ప్రభు రాకడొస్తే వెళ్ళే స్థితిలో ఉందా మన జీవితము? విడవబడితే ఎంతో భయంకరమైన పరిస్థితులు ఈ భూమి మీదకి రాబోతున్నాయి. దేవుని ఉగ్రత భూమి మీదకి రాబోతుంది. నక్షత్రములు రాలిపోతాయి. సూర్యుడు తన కాంతినివ్వడు, చంద్రుడు తన కాంతినివ్వడు. కరువు, భూకంపములు, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో అనుభవించవలసి వస్తుంది. నరక వేదన అనుభవించవలసి వస్తుంది. దాంతో ఈ ఉదయం ప్రార్థన చేసుకుందాము. ప్రభువా నా ఆత్మ, ప్రభువా నా జీవము, నా శరీరము నీ రాకడ యందు నిందారహితముగా ఉండునట్లు, సంపూర్ణముగా ఉండునట్లు కాపాడు ప్రభువా. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ప్రేయర్, బైబిల్ చెప్తుంది, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనక ఆయన అలాగ కాపాడుతాడు. అది నీ వల్ల కాదు, నా వల్ల కాదు, కానీ నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనక ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన నిన్ను కాపాడుతాడు. పరిశుద్ధుడా తండ్రి, ఈ మాటలు అందరిలో కూడా తండ్రి ఫలించాలని ప్రార్థిస్తున్నాను. అందరికీ గ్రహింపు కలగాలని ప్రార్థిస్తున్నాను. తద్వారా ప్రభా అందరూ నీ రాకడ కొరకు ఆయన సిద్ధపడుతూ ఎంతో జాగ్రత్తతో ప్రభా శాంతము గలవారే తండ్రి ప్రభు దినపు రాకడ కొరకు ఎదురు చూచే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.